జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నాయకత్వం హసీనా గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హసీనా గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఆది సిరణ గారి నాయకత్వం జై కాంగ్రెస్ 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 ఆది సిరణ నాయకత్వం. ఏదైతే గత 2 రోజుల క్రితం అప్రేల్ పార్క్లో జరిగినటువంటి సంఘటనకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఏదైతే నమస్తే తెలంగాణ దినపత్రికలో నిన్నటి రోజున తప్పుడు వార్తలు రాసినందుకు ఆ పత్రికను కూడా తీవ్రంగా ఖండిస్తూ, అలాగే ఏదైతే మల్కపేట మా కోనరావుపేట మండలంలోని మల్కపేట గ్రామానికి చెందినటువంటి ఐకేపీ సెంటర్లో పనిచేస్తున్నటువంటి మన జంగిడి శ్రీనివాస్ గారు మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. మా గ్రామాధ్యక్షుడైనటువంటి కుంట శ్రీనివాస్ గారు ఇక్కడే ఉన్నారు. వారు తప్పుడు వార్తలు రాసుడు ఇది సరైన పద్ధతి కాదు. కాకపోతే మేము ఎన్నో దఫాలుగా చూస్తున్నాం, ఈ నమస్తే తెలంగాణ పత్రికను ఎవరు చదవరు దాదాపుగా. ఎందుకంటే నమస్తే తెలంగాణ పేపర్ అనేది వారిది వారే డబ్బా కొట్టుకోవడం తప్ప వేరే ఏం లేదు. కాబట్టి అట్టి పత్రికను మేము లెక్కలు కూడా తీసుకోము. కాబట్టి మీరు మళ్ళొకసారి మాత్రం ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తే మాత్రం మా ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే గారి ఆది శ్రీనివాస్ గారి మీద తప్పుడు వార్తలు రాసి తప్పుడు ఆరోపణలు చేస్తున్నటువంటి ఆ పత్రికను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మళ్ళొక్కసారి ఇటువంటి తప్పుడు వార్తలు రాస్తే మాత్రం మీ ఏదైతే మీ తెలంగాణ దినపత్రిక ఉన్నదో నమస్తే తెలంగాణ అటువంటి మీ ఆఫీస్ పోయి ముట్టడి చేస్తామని చెప్పి మేము మా కోనరావుపేట కాంగ్రెస్ పార్టీ మండల పక్షాన తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్. రోజున నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినట్టు వార్తను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మల్కపేట గ్రామానికి చెందిన జంగిడి శ్రీనివాస్ రిమాండ్లో ఉండగా అతనిని కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడని తప్పుడు వార్తలు రాసిన నమస్తే తెలంగాణపై చర్యలు తీసుకోవాలి. గ్రామశాఖ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కుంట శ్రీనివాస్ మా గ్రామశాఖ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి. మన జంగిడి శ్రీనివాస్కు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. దయచేసి తప్పుడు వార్తలు రాసే ముందు అక్కడ తెలుసుకొని రాయాలి. గవర్నమెంట్ను కూడా కాంగ్రెస్ పార్టీని కూడా బదనాం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనిపై మేము చట్టరీత్యా చర్యలు తీసుకోబడును. అదేవిధంగా నవ తెలంగాణకు సంబంధించి మా అక్కడ వేములవాడకు సంబంధించి అతను కూడా వార్తలు రాయడం జరిగింది. అతని మీద కూడా చర్యలు తీసుకోవాలని నేను మల్కపేట గ్రామ సర్పంచ్గా మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. రానున్న రోజుల్లో ఇలాంటి వార్తలు రాసే ముందు ప్రజలకు ఎలాంటి సంకేతాలు తెలియజేస్తాయని ఈ తప్పుడు వార్తలను ప్రజలు నమ్మవద్దని నేను తెలియజేస్తూ ఉన్నాను. జై కాంగ్రెస్. ఈ రోజున నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చినటువంటి వార్తలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మల్కపేట గ్రామానికి చెందినటువంటి జంగిడి శ్రీనివాసు మా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. మా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు అక్కడ కుంట శ్రీనివాస్ గారు. జంగిడి శ్రీనివాస్కు మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఈ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రచారం చేస్తున్నటువంటి నమస్తే తెలంగాణ పేపర్ పైన మేము చట్టరీత్యా కాంప్లిమెంట్ చేస్తాం, చర్యలు తీసుకుంటాం, హెచ్చరిస్తున్నాం. మా ఆది శ్రీనివాస్ అన్న పైన ఎలాంటి మచ్చలేనటువంటి సీనన్న పైన ఆరోపణలు చేయడం తగదు. అలాగే రుద్రంగి గడ్డం సాంగ్ కూడా మా పార్టీ చెందిన వ్యక్తి కాదు. అందుకే తీవ్రంగా ఖండిస్తూ అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం. జై కాంగ్రెస్. ఈ మల్కపేట గ్రామ వాస్తవుడైనటువంటి జంగిడి శ్రీనివాస్ ఐకేపీ సెంటర్లో పనిచేస్తున్నాడు. తనకు మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. అక్కడ మా గ్రామశాఖ అధ్యక్షుడు జంగిడి శ్రీనివాస్ కాదు, మా గ్రామశాఖ అధ్యక్షుడు కుంట శ్రీనివాస్ ఇప్పుడు మా దగ్గరనే ఉన్నాడు. ఇది నిజం తెలుసుకొని నమస్తే తెలంగాణ గుర్తించాలని కోరుచున్నాము. జై కాంగ్రెస్. నేను మల్కపేట గ్రామానికి సంబంధించి గ్రామ అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నేనే కుంట శ్రీనివాస్ నా పేరు. జంగిడి శ్రీనివాస్ అని పేరు గ్రామ అధ్యక్షుడని పెట్టారు. అది చాలా తప్పు. అది ఏదైతే ఉన్నదో ఓకే.